రైట్. రైట్. సో, మనకి ఎంఎఫ్ఏ కావాలమ్మా. పవన్ మీ అకౌంట్ ఉందమ్మా ఏడబ్ల్యూఎస్ యాక్టివ్‌లో? యెస్ సార్ ఉంది. యాహ్! షేర్ చేయండి. ఇవ్వాలా సార్ క్రెడెన్షియల్స్? ఆ! ఈ క్రెడెన్షియల్ పింగ్ చేయమ్మా. చాట్‌లో పెట్టినా ఓకే. వాట్సాప్‌లో పెట్టినా ఓకే. చాట్‌లో పెట్టారా? ఓకే. జస్ట్ ఎ సెకండ్. దిస్ ఈమెయిల్ అడ్రెస్ పాస్వర్డ్. ఓకే. ఫైన్. ఒక కోడ్ వస్తది చూడమ్మా, వెరిఫికేషన్ కోడ్ ఈమెయిల్ అడ్రెస్‌కి. కోడ్. కోడ్ వస్తది చూసావమ్మా ఈమెయిల్ అడ్రెస్‌కి. ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. అది చెప్పమ్మా. సార్ 1135 1135 20. 20. వెరిఫై అండ్ కంటిన్యూ. ఓకే. మీరు ఎంఎఫ్ఐ సెట్ చేసుకోలేదు ఇంకా. సో, ఫైన్. స్కిప్ నౌ. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ ప్రాజెక్ట్స్‌లో మనం చెక్ చేయాల్సింది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటర్నల్ పైప్‌లైన్ టూలు. ఇది కమర్షియల్ టూల్ అమ్మా. సో, ప్రీ అకౌంట్‌కి మనం జస్ట్ ఆప్షన్స్ చూసుకోవడమే. CI/CD ప్రాసెస్ యూజింగ్ కోడ్ పైప్‌లైన్. సో, ఈ కోడ్ పైప్‌లైన్ ఎలా యూజ్ చేయాలి AWS క్లౌడ్‌లో. సో, ఇక్కడ మనకి కోడ్ పైప్‌లైన్ అనేది ఒక ఇంటర్నల్ టూలు. మీరిక్కడ AWS క్లౌడ్‌లోకెళ్ళి కోడ్ పైప్‌లైన్ అని టైప్ చేస్తే కోడ్ పైప్‌లైన్. రిలీజ్ సాఫ్ట్‌వేర్ యూజింగ్ ది కంటిన్యూయస్ డెలివరీ. సో, ఇట్స్ వన్ ఆఫ్ ది పైప్‌లైన్ టూల్. ఈ కోడ్ పైప్‌లైన్ ఓపెన్ చేస్తే నాకు ఇలా ఓపెన్ అయిద్దమ్మా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, రీజన్ లెట్స్ గో సెలెక్ట్ ముంబై రీజన్ ఆర్ ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. ముంబై రీజన్‌లోకి వెళ్ళి కోడ్ పైప్‌లైన్ ఓపెన్ చేశాను. ఇలా వస్తది. సో, దీంట్లో మనకి మనం ఏదైనా కోడ్ దీంట్లో డౌన్‌లోడ్ చేసి రన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం గిట్‌హబ్‌లోకెళ్ళిపోయి గిట్‌హబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్పా కదా! గిట్‌హబ్‌లోకెళ్ళిపోయి ఒక శాంపుల్ కోడ్ తీసుకొని ఇక్కడ సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి సో, శాంపుల్ కోడ్ వచ్చేసి మనకి కోడ్ పైప్‌లైన్ ఎగ్జాంపుల్. సో, గిట్‌హబ్‌లో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఈ కోడ్ పైప్‌లైన్ మీద ఏదైనా డెవలపర్ కోడ్ పుష్ చేసి ఉంటే ఆ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. Golang deployment pipeline, multi-region code pipeline, AWS DevOps example, code pipeline get metadata example, cross account to infrastructure go as a code example. సో ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ AWS కోడ్ పైప్లైన్, AWS క్లౌడ్ పైప్లైన్ టుగెదర్ నా ఏసీ. ఇది ఓపెన్ చేస్తే ఏదో ఒక కోడ్ రైట్. ఈ పైప్లైన్ ఎలా వాడాలని AWS కోడ్ పైప్లైన్. సో ఇలా ఏదో ఒక డెవలపర్ కోడ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. సో దీన్ని మనం మన దాంట్లో యూజ్ చేసుకొని ఎలా వాడాలి, లేదంటే మనకి కోడ్ పైప్లైన్ సెకండ్ పేజీలోకి వెళ్తే ఏమేమి ఉన్నాయి. సో కోడ్ పైప్లైన్, AWS కోడ్ పైప్లైన్ లోకల్ లాంబ్డా గైడ్ లైన్స్, కోడ్ పైప్లైన్ ఎగ్జాంపుల్.
AWS code pipeline example. So welcome to CDK JavaScript ఇది. ఓకే, మనం ఏం చెక్ చేసాం? కోడ్ పైప్లైన్ ఎగ్జాంపుల్, EC2 deployment, code pipeline EC2. Terraform, AWS code pipeline, custom action, AWS code pipeline, CI/CD Node.js, AWS code deploy EC2. So it's not taking. AWS code pipeline example లో దీంట్లోకి వెళ్ళి చూస్తే కోడ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్. యాక్చువల్గా మనకు కోడ్ డిప్లాయ్ అనే ఫీచర్ తీసేసాడు AWS క్లౌడ్లో, రైట్? సో ఇలా మనకి పైప్లైన్ బిల్డ్ చేసుకోవచ్చు ఈ టూల్ యూజ్ చేసుకుని. ఓకే, ఏదో ఒక శాంపుల్ కోడ్ తీసుకుని అసలు పైప్లైన్ ఎలా బిల్డ్ అయితే చూద్దాం. యూ కెన్ ట్రై నెంబర్ ఆఫ్ EC2 నోడ్, మల్టీ రీజన్, డెవాప్స్ కోడ్ కిట్. ఓకే, ఆల్రెడీ మన దాంట్లో అంతకుముందు ప్రీవియస్ చేసినవి ఉన్నాయి. లెట్స్ సీ రిపోజిటరీస్లోకి వెళ్తే AWS code pipeline, Terraform, mobile CD, S3 code, yeah, S3 code pipeline something ఏదో ఉందమ్మా. ఇంకేముంది? ఇది ఒకటి ఉంది కోడ్ పైప్లైన్ మీద. సో ఇంకేమున్నాయి చూద్దాం. ఒక టెస్టింగ్ AWS CI/CD కోడ్ పైప్లైన్, కోడ్ డిప్లాయ్, ఇది ఒక రిపోజిటరీ ఉంది. యూ కెన్ టెస్ట్ దిస్ వన్ ఆల్సో. AWS CI/CD కోడ్ డిప్లాయ్ మెయిన్ దాట్. ఓకే, సో ఏదో ఒక రిపోజిటరీ రెడీగా ఉంది, ఫైన్. సో ఏదో ఒక రిపోజిటరీ తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో పైప్లైన్ రన్ చేయాలంటే మనం ఫస్ట్ కనెక్షన్స్ సెట్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పైప్లైన్స్, ఓకే, బై డిఫాల్ట్ ఎటువంటి పైప్లైన్స్ లేవు, నో పైప్లైన్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి కనెక్షన్స్లోకి వెళ్ళాలి ఫస్ట్. సో కనెక్షన్స్ దేనికి క్రియేట్ చేయాలంటే మన గిట్హబ్లో కోడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ కోడ్ పైప్లైన్ టూల్ నుంచి ఈ గిట్హబ్కి కనెక్టివిటీ కోసం ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. కనెక్షన్స్ క్రియేట్ కనెక్షన్స్లోకి వెళ్ళి, సో నువ్వు సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? బిట్ బకెట్ రిపోజిటరీ నుంచా, గిట్ హబ్ నుంచా, గిట్ ల్యాబ్ నుంచా, గిట్ సెల్ఫ్ మేనేజ్డా, ఎజూర్ డెవాప్స్ నుంచా, గిట్ హబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్ నుంచా? సో నేను గిట్ హబ్ సెలెక్ట్ చేసుకుని కనెక్షన్ నేమ్, సో ఇది వచ్చేసి గిట్ హబ్ కనెక్షన్, గిట్ హబ్ కనెక్షన్. ఓకే, సో గిట్ హబ్ కనెక్షన్ నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత నౌ ఇట్స్ లోడింగ్. సో సెలెక్ట్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకున్నాను గిట్ హబ్. సో కనెక్షన్ నేమ్ వచ్చేసి గిట్ హబ్ కనెక్షన్. ఓకే, సో గిట్ హబ్ కనెక్షన్, గిట్ హబ్ కనెక్షన్ 1 ఇస్ లోడింగ్. మనకి బాటంలో రన్ అవుతుంది హ్యాండ్ షేకింగ్. ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్. యా, కనెక్టెడ్ టు గిట్ హబ్. సో ఫస్ట్ గిట్ హబ్కి కనెక్ట్ అవడానికి కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. నౌ ఇట్స్ కనెక్టింగ్. ఇక్కడ గిట్ హబ్ కనెక్షన్ నేమ్ ఇచ్చాను. యాప్ ఇన్స్టలేషన్ అడుగుతున్నాడు. ఇది మన గిట్ హబ్ యూజర్ నేమ్, బై డిఫాల్ట్ వచ్చేది. ఎప్పుడు కనెక్ట్ క్లిక్ చేసాము, గిట్ హబ్ యూజర్ నేమ్ ఇచ్చాను, కనెక్ట్ క్లిక్ చేశాను. కనెక్ట్ క్లిక్ చేయగానే కనెక్షన్ గిట్ హబ్ కనెక్షన్ 1 క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. గిట్ హబ్కి సక్సెస్ఫుల్ కనెక్టివిటీ క్రియేట్ అయింది. గిట్ హబ్ నుంచి కోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు ర్యాండమ్గా. సో యూజ్ దిస్ కనెక్షన్ ఇన్ ముంబై రీజన్. ఇదంతా ఓకే, కనెక్షన్ ఎంత ఓకే, ఫైన్. సో మనకు కావాల్సిన కనెక్షన్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు కనెక్షన్ వెళ్ళి చూసుకోండి, దర్ ఈజ్ 1 కనెక్షన్. సో దీని ద్వారా మనం గిట్ హబ్కి ఈ కనెక్షన్ ద్వారా, గిట్ హబ్ కనెక్షన్ 1 ద్వారా గిట్ హబ్కి సక్సెస్ఫుల్ కనెక్ట్ అవ్వచ్చు. గిట్ హబ్లో ఉన్న కోడ్ మనం ఏదో ఒక శాంపుల్ కోడ్ మనం దీంట్లో రన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎనీ కోడ్. ఇప్పుడు మనం కోడ్ పైప్లైన్ ఈ ఫీచర్ మాత్రం యూజ్ చేస్తున్నాం. ఓల్డెన్ డేస్లో మనకి డిప్లాయ్ ఫీచర్ కూడా వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు అది డిప్లాయ్ ఫీచర్ యూజ్ చేయట్లేదు, అవుట్డేట్ అయిపోయింది. సో జస్ట్ కోడ్ పైప్లైన్ ఫీచరే యూజ్ చేస్తున్నాం. క్రియేట్ పైప్లైన్ ఆప్షన్లోకి వెళ్ళి సో మనం డిప్లాయ్ చేయాలి సంథింగ్. సో డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఆటోమేషన్, బిల్డ్ కస్టమ్ పైప్లైన్, ఈ ఆప్షన్స్ అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఇచ్చాడు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, రైట్? సో యూజింగ్ ది డిఫరెంట్ automation tools, automation, so using the different build tools, right? Build custom pipeline,
సో నేను బిల్డ్ కస్టమ్ పైప్లైన్, ఒక కస్టమ్ పైప్లైన్. ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. పుష్ టు ఈసీఆర్, డిప్లాయ్ టు ఈసీఎస్ ఫార్గెట్, డిప్లాయ్ టు క్లౌడ్ ఫార్మేషన్. సో అలాగే టెరాఫార్మ్ డిప్లాయ్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, రైట్? సో ఈ టెంప్లెట్స్ ని ఇప్పుడు పుష్ టు ఈసీఆర్ అంటే బిల్డ్ అండ్ పుష్ అనే న్యూ కంటైనర్ ఇమేజ్ టు అమెజాన్ ఈసీఆర్. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ టెంప్లెట్ యూజ్ చేసుకుని మనం చేయొచ్చు, రైట్? పుష్ టు ఈసీఆర్ క్లిక్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే సోర్సు మనకి డాకర్ ఫైల్ ఉన్న గిట్హబ్ సోర్స్ సెలెక్ట్ చేసుకుని ఆ గిట్హబ్ లో కోడ్ ని తీసుకెళ్లి దీంట్లో పుష్ చేసుకోవచ్చు. సో ఇదొక మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్స్ గో ఫర్ మనం తీసుకుంది గిట్హబ్ కదా, గిట్హబ్ కనెక్షన్ వచ్చేసి గిట్హబ్ కనెక్షన్ 1. రిపోజిటరీ, ఏ రిపోజిటరీ? ఇప్పుడు మనకి రిపోజిటరీ వచ్చేసి ఇది ఈసీఆర్ సంబంధించిన రిపోజిటరీ ఏముంది ఇక్కడ మన దగ్గర రిపోజిటరీస్ లోకి వెళ్తే, సో ఈసీఎస్ డిప్లాయ్మెంట్ అనే ఒక సోర్స్ కూడా ఉంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. సో అది మీకు దాని మీద ప్రాజెక్ట్ కూడా చెప్పే కదా, ఈసీఆర్ డిప్లాయ్మెంట్ అని. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ పేజ్. ఈసీఎస్ డిప్లాయ్మెంట్, రైట్? దీంట్లో మనకి డాకర్ ఫైల్ ఉంది. సో దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఈసీఆర్ లో పుష్ చేయాలి. నాకు తెలిసి డాకర్ ఫైల్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళిపోయి సో ఆ రిపోజిటరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్ లో మన గిటబ్ లో ఉన్న అన్ని రిపోజిటరీస్ వస్తాయి. సో లెట్స్ గో అండ్ సెలెక్ట్ ఈసీఎస్ డిప్లాయ్మెంట్. సో బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ ఏం కనబడుతుంది? సో మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో కోడ్ పైప్ లైన్ డిఫాల్ట్, రైట్? డిఫాల్ట్ ఆప్షన్స్, క్లిక్ నెక్స్ట్. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్, రైట్? సో లెట్స్ గో ఫర్ క్రియేట్ ఏ పైప్ లైన్ ఫ్రమ్ టెంప్లెట్ నుంచి ఒక పైప్ లైన్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. సో ఇలా మనకి కోడ్ పైప్ లైన్స్ మనం ఇక్కడ AWS క్లౌడ్ లో క్రియేట్ చేస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ది డెవలపర్ టూల్ అనమాట. కోడ్ పైప్ లైన్ ఇస్ వన్ ఆఫ్ ది AWS డెవలపర్ టూల్స్ లో కోడ్ పైప్ లైన్ ఇస్ వన్ ఆఫ్ ది టూల్. ఇదేం చేస్తుందంటే స్టార్ట్ క్రియేటింగ్ వన్ పైప్ లైన్ క్రియేట్ చేస్తే ఆ గిటబ్ లో ఉన్న కోడ్ ని తీసుకుని ఆ డాకర్ పైన ఇమేజ్ గా మార్చి మనకు కావాల్సిన ఈసీఆర్ లోకి పుష్ చేస్తాం. క్రియేట్ పైప్ లైన్ ఫ్రమ్ టెంప్లెట్. మనం సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ ద్వారా ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది. ఎలా చేస్తే ఏంటి అని చూద్దాం. సో ఇదంతా ఆటోమేషన్ జరుగుతుంది. సో ఇక్కడ వ్యూ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ బ్యాక్ ఎండ్ మనకి ఒక క్లౌడ్ ఫార్మేషన్ కూడా రన్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు బ్యాక్ ఎండ్ లో, సో ఇదే రీజియన్ లో, ముంబై రీజియన్ లో మనం కోడ్ పైప్ లైన్ చేసేది అదే ముంబై రీజియన్ లో క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంది కాబట్టి క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా మనకి ఆటోమేటిక్ క్రియేట్ అండ్ మేనేజ్ రిసోర్స్ అనేవి కొన్ని క్రియేట్ అవుతాయి. క్లౌడ్ ఫార్మేషన్ లో సో కోడ్ పైప్ లైన్ స్టార్టర్ టెంప్లెట్, రైట్? 2 స్టాక్స్ క్రియేట్ అయినాయి. ఈ ఒక్కొక్క స్టాక్స్ క్రియేట్ వల్ల కొన్ని రిసోర్స్ కూడా క్రియేట్ అవుతాయి. 2 స్టాక్స్ క్రియేట్ అయినాయి. సో ఇక్కడ ఈవెంట్ రిసోర్స్ లోకి వెళ్ళి చేస్తే ఇది ఏమేమి రిసోర్స్ ని క్రియేట్ చేసింది? ఇవన్నీ క్రియేట్ చేస్తాం. అంటే S3 బకెట్స్ ని క్రియేట్ చేసింది, IAM పాలసీస్ ని క్రియేట్ చేసింది. అంటే ఆ ప్రాజెక్ట్ కావాల్సిన, ఆ పైప్ లైన్ కావాల్సిన అన్ని కూడా ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంది. సో ఇంకొకటి తీసుకుంటే ఇంకో దాంట్లో రిసోర్స్ లోకి వెళ్ళి చూస్తే సేమ్ అది కూడా దానికి కావాల్సిన S3 బకెట్స్ ఎన్ని. అంటే మీరు S3 లొకేషన్ లోకి వెళ్ళి చూడండి, కొన్ని బకెట్స్ కూడా ఆటోమేటిక్ గా మీకు క్రియేట్ అవుతాయి. S3కి వెళ్ళి చూస్తే ఈ కోడ్ పైప్ లైన్ రన్ అవడానికి కావాల్సిన డేటా స్టోరేజ్ కావాల్సిన జనరల్ పర్పస్ బకెట్స్ కూడా ఇక్కడ క్రియేట్ అయ్యాయి. సో 3 బకెట్స్ April 10. there is 1 bucket code pipeline starter template code pipeline. సో ఈ బకెట్ ఒకటి క్రియేట్ అయింది. ఈ బకెట్ లో సో ఆటోమేటిక్ గా శాంపుల్ డాకర్ సర్వీసెస్, రైట్? సోర్స్, అవుట్పుట్, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి, రైట్? బకెట్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సో మనం బకెట్ క్రియేట్ చేయలేదు, క్లౌడ్ ఫార్మేషన్ లో మన స్టాక్స్ మనం క్రియేట్ చేయలేదు. ఇదంతా కూడా ఆటోమేటిక్ గా ఈ కోడ్ పైప్ లైన్ క్రియేట్ చేసుకుంటుంది, రైట్? మీరు ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ లోకి వెళ్తే స్టాక్స్ కూడా అదే క్రియేట్ చేసుకుంటుంది. క్లౌడ్ ఫార్మేషన్, రైట్? సో క్లౌడ్ ఫార్మేషన్ బ్యాక్ ఎండ్ లో మనకి రన్ అవుతుంది. ఫైన్. ఈ స్టాక్స్ మనం క్రియేట్ చేయాలి. 2 స్టాక్స్ క్రియేట్ అయినాయి. ఈ ఆటోమేటిక్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం పైప్ లైన్, యువర్ పైప్ లైన్ సింపుల్ డాకర్ సర్వీస్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెటప్ యూజింగ్ ది ప్రొవైడర్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. పైప్ లైన్ ఎస్టాబ్లిష్ అయిందా? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందా? ఎస్. ఇలా మనకి రియల్ టైమ్ లో ఈ కోడ్ పైప్ లైన్ ని యూజ్ చేస్తారమ్మా. సోర్స్ కోడ్ ఈ గిట్హబ్ లో మరిసారి ఈ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం రాయాలంటే మనం ఏం రాయం. ఈ కోడ్ ని డెవలపర్స్ రెడీ చేసి గిట్హబ్ లో పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత వాళ్ళు పుష్ చేసిన రిపోజిటరీ నుంచి కోడ్ మనం ఈ కోడ్ పైప్ లైన్ లో తీసుకుని మనం రన్ చేసుకోవచ్చు. సో కోడ్ పైప్ లైన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత నౌ యూ కెన్ సీ దీంట్లో లాగ్స్ చెక్ చేసుకున్న ఎగ్జిక్యూషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రైట్?
ఇక్కడ టిగ్గర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రైట్? సో సెట్టింగ్స్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, స్టేజెస్ కావచ్చు. సో ఈ పైప్‌లైన్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్షుణ్ణంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఆహ్, ఈ పైప్‌లైన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ పైప్‌లైన్ కోడ్ కనెక్షన్స్, రైట్? సో కోడ్ కనెక్షన్స్ అప్డేట్ రెడ్‌మీ ఫైలు, రైట్? సో దీని మీద సోర్స్‌లో క్లిక్ చేస్తే దీంట్లో లాగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే యూ కెన్ సీ ది లాగ్స్, రైట్? సో ఏమేమి లాగ్స్ క్రియేట్ అయినాయి, రైట్? సో పైప్‌లైన్ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా. సో దీన్ని క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇన్‌పుట్ ఏంటి, అవుట్‌పుట్ ఏంటి, రైట్? ఆల్ ది ఇన్ఫర్మేషన్ యూ కెన్ టెస్ట్ ఇట్. రైట్? కంప్లీట్ పైప్‌లైన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం సో పైప్‌లైన్ యొక్క రూట్ ఇన్ఫర్మేషన్, ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఎంత టైం పట్టింది, ఎలా రన్ చేసింది, ఏంటి అనేది, వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్‌గా మనం ఇక్కడ మనం పైప్‌లైన్స్‌లోకి వెళ్తే వి క్రియేటెడ్ వన్ పైప్‌లైన్ సక్సెస్‌ఫుల్లీ. పైప్‌లైన్ నేమ్ వచ్చేసి శాంపుల్ డాకర్ సర్వీసు. ఈ పైప్‌లైన్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ఆల్ ది స్టేజెస్. బిల్ అండ్ డిప్లాయ్ జరిగింది. సో ఇది ఒక ఇమేజ్‌ని మనకి ఆహ్, కోడ్ బిల్ కోడ్ బిల్ ద్వారా బిల్డ్ చేసింది. యూ కెన్ సీ బిల్ ఇన్ఫర్మేషన్, రైట్? బిల్ లాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో యాహ్! ఇది లాగ్స్ అన్నమాట. సో ట్రయల్ లాగ్స్ చూసుకోవచ్చు, రైట్? సో కోడ్‌ని మన గిట్‌హబ్‌లో కోడ్ తీసుకుంది. ఆ డాకర్ ఫైల్‌ని బిల్డ్ చేసింది. ఈసీఆర్‌లోకి పుష్ చేసింది. సో ఇక్కడ ఈసీఆర్ ఏమైనా క్రియేట్ అయిందో కదా, ఏమేమి సర్వీసెస్ క్రియేట్ అయినాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీలోకి వెళ్ళి ఈసీఆర్ క్రియేట్ అయిందో లేదో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. శాంపుల్ డాకర్ సర్వర్ ఈసీఆర్ మనం క్రియేట్ చేయలేదు. మరి ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి? బికాస్ ఆఫ్ ఆటోమేషన్. ఈసీఆర్ క్రియేట్ అయిందా? ఈసీఆర్ లో ఒక ఇమేజ్ కూడా పుష్ చేసింది. ది ఇమేజ్ ఆటోమేటిక్ వచ్చింది లేదా? సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఫీచర్ ఆటోమేషన్. సో మన ఎక్స్టర్నల్ జంకిన్ అనేది ఎక్స్టర్నల్ సిఐసిడి పైప్లైన్, రైట్? సో ఎక్స్టర్నల్ సిఐసిడి పైప్లైన్. సో కోడ్ పైప్లైన్ అనేది ఇంటర్నల్ సిఐసిడి పైప్లైన్. రెండు మనకు ఉన్నాయి. ఈ రెండు కూడా మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవచ్చు. అండర్ సిఐసిడి టూల్స్ మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందని అడిగితే కంటిన్యూస్ ఇంటికేషన్, కంటిన్యూస్ డెలివరీ. సో దీంట్లో రెండు టూల్స్ ఉన్నాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ టూల్. సో ఇంటర్నల్ టూల్ వచ్చి ఇప్పుడు మనం చెప్పుకుంది కోడ్ పైప్లైన్. ఎక్స్టర్నల్ టూల్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఐసిడి టూల్ వచ్చేసి జెంకిన్స్. ఎక్స్టర్నల్ సిఐ టూల్ వచ్చి జెంకిన్స్. ఎక్స్టర్నల్ లో మనకి గిట్‌హబ్ యాక్షన్స్ కూడా అనుకోవచ్చు. గిట్‌హబ్ యాక్షన్స్ కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పాను. గిట్‌హబ్ యాక్షన్స్ విత్ టెరాఫార్మ్ కాంబినేషన్ చెప్పి గిట్‌హబ్ యాక్షన్స్ కూడా మనకి ఎక్స్టర్నల్ సిఐసిడి పైప్లైన్ టూల్ గా ఎగ్జాంపుల్ గా మీరు తీసుకోవచ్చు. కరెక్ట్? సో ఇవి మనకి సిఐసిడి కింద మీరు మెన్షన్ చేసుకుని మీ రెజ్యూమ్ లో సిఐసిడి పైప్లైన్ టూల్స్ ఏమైనా తెలుసు అంటే తెలుసు సార్. ఏమేమి మీద వర్క్ చేశారంటే కోడ్ పైప్లైన్ వర్క్ చేసాం, జెంకిన్స్ మీద వర్క్ చేసాం, గిట్‌హబ్ యాక్షన్స్ అనే పైప్లైన్ టూల్ మీద కూడా వర్క్ చేసాం అని చెప్పాలి. దీస్ ఆర్ ది 3 టూల్స్. ఓకే. ఏం చేస్తాయంటే సోర్స్ కోడ్ తీసుకుంటాయి. సో గిట్‌హబ్‌లో ఉన్న సోర్స్ కోడ్ తీసుకొని, రైట్? సో దాన్ని మనం బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ యూజింగ్ ది కోడ్ పైప్లైన్ ద్వారా చేయొచ్చు, జెంకిన్ ద్వారా చేయొచ్చు, గిట్‌హబ్ యాక్షన్ ద్వారా చేయొచ్చు. ఏమేమి చేయొచ్చు? సో వి కెన్ బిల్డ్ ది కోడ్, వి కెన్ టెస్ట్ ది కోడ్, వి కెన్ డిప్లాయ్ ది కోడ్. గాట్ ఇట్? ఆ! సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్పాను ఫస్ట్ మీరు? సో ఇక్కడికి వెళ్ళిపోయి కోడ్ పైప్లైన్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లోకి వెళ్ళి ఏం టైప్ చేయాలమ్మా? కోడ్ పైప్లైన్. కోడ్ పైప్లైన్ ఇలా ఓపెన్ చేసి రిలీజ్ సాఫ్ట్‌వేర్ యూజింగ్ ది కంటిన్యూయస్ డెలివరీ ఇలా కోడ్ పైప్లైన్ ఓపెన్ చేస్తారు. రైట్? సో ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? లాస్ట్‌లో మీకు సెట్టింగ్ ఆప్షన్ వస్తది. సెట్టింగ్ కనెక్షన్స్‌లోకి వెళ్ళండి. కనెక్షన్స్‌లోకి వెళ్ళి ఫస్ట్ గిట్‌హబ్‌కి ఒక కనెక్షన్ క్రియేట్ చేసుకోండి. గిట్‌హబ్ కనెక్షన్ 1. క్రియేట్ కనెక్షన్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి గిట్‌హబ్ మన సోర్స్ కోడ్ ఎక్కడుంది? గిట్‌హబ్‌లో కదా! మనం ఇప్పుడు కంటెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మనం డెవలపర్ కాదు కదా! ఏదో డెవలప్ చేసిన కోడ్ వాడేస్తున్నాం మనం. మన టెస్టింగ్ కాబట్టి. ఓకే. సో ఏ కోడ్ అయినా వాడుకోవచ్చు. ఇయన్నీ కూడా ఫ్రీ కోడ్ కాబట్టి. సో ఎవరో డెవలప్ చేసారు, పుష్ చేశారు. వి ఆర్ టెస్టింగ్ ఆల్ ది కోడ్ ఇంటూ అవర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. రైట్? సో దానికోసం మనం ఏం చేయాలి? కనెక్షన్ క్రియేట్ చేసాం. గిట్‌హబ్‌కి వెళ్లి కనెక్షన్ నేమ్ ఇచ్చేసి కనెక్ట్ టు గిట్‌హబ్ క్లిక్ చేయగానే గిట్‌హబ్ కనెక్ట్ అయితే ఒక కనెక్షన్ క్రియేట్ అయింది. సో ఇలా ఫస్ట్ గిట్‌హబ్ కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. నాకు ఆల్రెడీ గిట్‌హబ్ కనెక్షన్ 1 ఉంది. కనెక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మనకి పైప్‌లైన్ ఎక్స్టెండ్ చేసి పైప్‌లైన్స్‌లోకి వెళ్ళాలి. నౌ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ది పైప్‌లైన్. ఇప్పుడు ఆల్రెడీ ఒక పైప్‌లైన్ క్రియేట్ చేసాను. ఈ పైప్‌లైన్ వల్ల మనకి ఏంటి? ఈ పైప్‌లైన్ ఎప్పుడైతే రన్ చేసామో మనకి ఈసీఆర్ క్రియేట్ అయింది. ఈసీఆర్‌లో ఇమేజ్ ఆటోమేటిక్‌గా పుష్ చేసింది. ఎక్కడి నుంచి సోర్స్ కోడ్ తీసుకుంది? గిట్‌హబ్ నుంచి సోర్స్ కోడ్ తీసుకొని ఒక ఈసీఆర్ క్రియేట్ చేసి ఆ ఈసీఆర్‌లో ఇమేజ్ పుష్ చేసింది. ఇదంతా కూడా ఆటోమేటిక్ చేసింది. మనం ఏం చేయాలి మాన్యువల్‌గా. కోడ్ అదే తీసుకుంది, పిక్ చేసుకుంది. సో ఈసీఆర్ అనే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ అదే క్రియేట్ చేసుకుంది. దాంట్లో డాకర్ ఇమేజ్ అదే కన్వర్ట్ చేసుకుంది. ఆ ఇమేజ్ దాంట్లో అదే పుష్ చేస్తుంది. వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. వెరీ సింపుల్.
సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ పైప్లైన్స్ కూడా చెక్ చేసుకుని వన్ బై వన్. నేను ఒక పైప్లైన్ చూపించాను ఎలా రన్ చేయాలో. సో ఇక్కడ మీకు పైప్లైన్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఏమేమి రన్ చేస్తే ఏంటి, రైట్? పైప్లైన్ ఎగ్జిక్యూషన్ ఐడి ఇది క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ పైప్లైన్ స్టేజెస్ ఇవన్నీ క్లియర్ గా మనకు కనపడుతుంది కదా. సో ఇది బిల్డ్ అండ్ డిప్లై జరిగిపోయింది కదా. సోర్స్ కోడ్ తీసుకున్నాం గిటాప్ నుంచి, బిల్డ్ చేసాం, డిప్లై చేసాం దేంట్లోకి, ఈసీఆర్ లోకి, రైట్? సో దాన్ని బిల్డ్ చేసాం, డిప్లై చేసాం. ఇది దీని యొక్క సోర్స్ కోడ్ తీసుకున్నాం. సోర్స్ కోడ్ నుంచి బిల్డ్ అండ్ డిప్లై. సో ఆల్ యాక్షన్స్ డన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇలాంటి పైప్ లైన్స్ మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక పైప్ లైన్ ఎలా క్రియేట్ చేసి రన్ చేయాలో చూపించాను. అగైన్ క్రియేట్ పైప్ లైన్కి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. పుష్ టు ఈసీఆర్ ఇప్పుడు మనం చేసాం, ఈ ప్రాజెక్ట్ చేసాం. నెక్స్ట్ డిప్లాయ్ టు ఈసీఎస్ ఫార్గెట్. డిప్లాయ్ ఈసీఆర్ ఇమేజ్ టు అమెజాన్ ఈసీఎస్ ఫార్గెట్ క్లస్టర్, రైట్? దీనికి కూడా ఈ పైప్ లైన్ కూడా రన్ చేసుకోవచ్చు మీరు. సో ఇదేం చేస్తుంది, ఈ టెంప్లెట్ రన్ చేస్తే మన కోడ్ని తీసుకుంటుంది. ఇది ఈసీఎస్ డిప్లాయ్మెంట్ లో ఉన్న కోడ్ని తీసుకొని, డాకర్ ఫైల్ తీసుకొని ఒక ఇమేజ్ గా మార్చి, సో ఇక్కడికి వెళ్ళిపోయి ఈసీఎస్, ఇప్పుడు బై డిఫాల్ట్ మనకి ఈసీఎస్ లేదు ఇక్కడ, ఈసీఎస్ క్లస్టర్ అదే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈసీఎస్ క్లస్టర్ అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ క్లస్టర్ ఏం లేదు కదా. సో ఈసీఎస్ క్లస్టర్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్ లో ఈ కోడ్ మొత్తం కూడా డిప్లాయ్ చేస్తుంది. సో అదంతా కూడా జరిగిపోద్దాం ఈ పైప్ లైన్ ద్వారా. సో ఎలా చేస్తా ఉంటే డిప్లాయ్ ఈసీఎస్ ఫార్గెట్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. క్లిక్ నెక్స్ట్, సెలెక్ట్ ప్రొవైడర్. సో ఇక్కడ ప్రొవైడర్ వచ్చేసి సెలెక్ట్ ప్రొవైడర్. సో అమెజాన్ ఈసీఆర్, రైట్? మనకి ఇమేజ్ ఎక్కడుంది, ఈసీఆర్ లో ఉంది. రిపోజిటరీ నేమ్, సో దిస్ ఇస్ ది రిపోజిటరీ నేమ్ వచ్చేసి సింపుల్ డాకర్స్, ఇది రిపోజిటరీ నేమ్. సో ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్, రైట్? ఈసీఆర్ లో మనకి ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ని మనం ఈ ఈసీఎస్ లో డిప్లాయ్ చేయాలనుకుంటాం. సో క్లిక్ నెక్స్ట్, రైట్? సో ఎన్ని డిఫాల్ట్ ఆప్షన్స్. సో క్రియేట్ ఏ పైప్ లైన్ ఫ్రమ్ టెంప్లెట్ నుంచి పైప్ లైన్ క్రియేట్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ ఈసీఆర్ లో ఇమేజ్ పుష్ చేసాం కదా, ఆ ఇమేజ్ ని ఈసీఎస్ లో రన్ చేస్తున్నాం, రైట్? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ దీంట్లో రన్ చేస్తున్నాం, రైట్? ఎక్కడ ఇమేజ్ మనకి ఈసీఆర్ లో ఇమేజ్ ఉంది కదా. సో ఇందాక ప్రాజెక్ట్ లో ఏం చేసాం, సో గిటాబ్ లో ఇమేజ్ తీసుకొని, సో ఒక రిపోజిటరీ క్రియేట్ చేసిన ఈసీఆర్ లో ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఆ రిపోజిటరీ లో మన ఇమేజ్ ని పుష్ చేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఎక్కడ రన్ చేయాలి, సో ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ లో ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్ లో దాన్ని డిప్లాయ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. నౌ సీ మై పైప్ లైన్ స్టార్ట్ క్రియేటింగ్. లెట్స్ సీ స్టార్ట్ క్రియేటింగ్. వెరీ సింపుల్. ఇట్ స్టార్ట్ క్రియేటింగ్ ది పైప్ లైన్. Create a pipeline from template. See, it's running. Start creating. It's running. Now it's creating the pipeline. ఇప్పుడు ఎప్పుడైతే పైప్ లైన్ క్రియేట్ చేసి అది రన్ అయిందో, మనకు ఒక క్లస్టర్ క్రియేట్ అయితే ఆ క్లస్టర్ లో ఇమేజ్ డిప్లాయ్ చేసుకుంటుంది. అదే అంత ఆటోమేటిక్ జరిగిపోతుంది. సో యూజింగ్ ది కోడ్ పైప్ లైన్, కంటిన్యూస్ ఇండికేషన్, కంటిన్యూస్. ఇక్కడ మనం ఏదైనా మాడిఫై చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు మన క్లస్టర్ లేదు కదా. ఇప్పుడు చూడండి క్లస్టర్ క్రియేట్ అయిందా. మరి ఎవరికి సార్ ఈ క్లస్టర్ క్రియేట్ చేసింది, ఈ టూలే క్రియేట్ చేసింది, రైట్? మన క్లస్టర్ క్రియేట్ చేసాం, ఇందాక ఎంటీ కనబడింది. ఇప్పుడు చూడు క్లస్టర్ క్రియేట్ అయింది, శాంపుల్ డాకర్ ఈసీఎస్ క్లస్టర్. ఈ క్లస్టర్ లో ఉన్న అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేసింది చూడండి. సి, సో దర్ ఇస్ ఆన్ టాస్క్ లోకి వెళ్ళి చూడండి, దిస్ అప్లికేషన్ రన్నింగ్. సి, ఇట్స్ గాట్ రన్నింగ్, అప్లికేషన్ రన్ అవుతుంది, రైట్? నౌ యూ కెన్ సి, యా. సో ఈ అప్లికేషన్ యొక్క అవుట్పుట్ పబ్లిక్ ఐపీ, రైట్? ఇది మీరు క్లిక్ చేస్తే యూ కెన్ సీ ది అవుట్పుట్ ఆఫ్ దిస్ అప్లికేషన్. అప్లికేషన్ యొక్క అవుట్పుట్ కూడా మీరు దానికి సంబంధించిన HTTP ప్రోటోకాల్ ఎలా చేసి యూ కెన్ చెక్ ఇట్.
పోర్ట్ నెంబర్ 8080 ఎలా చేసి దాని అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. అంటే దీంట్లోకి వెళ్ళిపోయి ఈ ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి కార్డులోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఒక కస్టమ్ పోర్ట్ నెంబర్ ఉంది కదా, ఆ అప్లికేషన్ కి ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లో యాడ్ రూల్స్ పోర్ట్ నెంబర్ 8080 ఆల్రెడీ అలౌడ్. ఓకే, ఆటోమేటిక్ అన్ని అదే చేసుకుంటుందమ్మా. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. జస్ట్ ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని మన కస్టమర్ కి షేర్ చేస్తే http://IP address followed by the default port number 8080 at / application name login web app -1. Now you can see, so you can see the website content. ఎందుకంటే మనకి అప్లికేషన్ పేరు ఏముంది ఇక్కడ చూస్తే ఎస్ఆర్సిలోకి వెళ్తే దిస్ ఇస్ అవర్ అప్లికేషన్ రైట్, ఈసీఎస్ డిప్లాయ్మెంట్ లో లాగిన్ వెబ్ యాప్, లాగిన్ వెబ్ యాప్ -1 వచ్చేసిందా. ఎంత ఈజీగా చేసామంటే ప్రాజెక్ట్. ఇదే ప్రాజెక్ట్ మనం అంతకుముందు మాన్యువల్ చేసాం, గుర్తుందా? ఇదే ప్రాజెక్ట్ మనం ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇక్కడ ఈసీఎస్ చెప్పేటప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసాం రైట్, ఈసీఎస్ లాగిన్ వెబ్ యాప్. అదే ప్రాజెక్ట్ కోడ్ పైప్లైన్ ద్వారా విత్ ఇన్ 5 to 10 minutes లో అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ బై టూల్. సో దీంట్లో కోడ్ తీసుకున్నాం రైట్, దాంట్లో ఫస్ట్ ఈసీఆర్ క్రియేట్ చేస్తాం, ఈసీఆర్ లో ఇమేజ్ పుష్ చేసింది, ఒక పైప్ ఏమో ఈసీఆర్ క్రియేట్ చేసి ఇమేజ్ పుష్ చేసింది సిఐ పైప్. సిడి పైప్ ఏమో సిడి పైప్ లైన్ ఏం చేసింది, క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్ మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేసింది. నా కస్టమర్ కెన్ ఏబుల్ టు సీ అవర్ అప్లికేషన్. కరెక్ట్. సో అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు కావాల్సిన ప్రాజెక్ట్ మనం రన్ చేసుకోవచ్చు మన దగ్గర సోర్స్ కోడ్ రెడీగా ఉంటే. సో ఇట్స్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టూల్, ఇంటర్నల్ టూల్. చూడము ఇక్కడ మనకి సో సోర్స్, బిల్డ్, డిప్లాయ్ రైట్, 3 స్టేజెస్ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా కనబడతాయి. సమ్ వార్నింగ్స్ ఉంటాయి ఎందుకంటే మన ప్రీ అకౌంట్ కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం రైట్. మనకి ఏమన్నా మనకి సోర్స్ కోడ్ లో అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనకి ఇలా రెడ్ క్రాస్ మార్క్ చూపిస్తుంది. క్లియర్. సో ఇలా మనకి మనకు కావాల్సిన పైప్ లైన్స్ ని కోడ్ పైప్ లైన్ ద్వారా రన్ చేసుకోవచ్చు. పైప్ లైన్స్ అయితే మనం 2 పైప్ లైన్స్ ని క్రియేట్ చేస్తాం, 2 పైప్ లైన్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఓకే, ఇలా మనకి ఈ డిప్లాయ్మెంట్. సో అవుట్పుట్ ఆల్సో వి సక్సెస్ఫుల్లీ సి అవుట్పుట్ వచ్చిందా? ఎస్, అవుట్పుట్ పేజ్ ఆల్సో వి సక్సెస్ఫుల్లీ చెక్డ్. సో దీంట్లో ఎర్రర్ వచ్చేస్తే ఈసీఎస్ కంటైనర్ సింపుల్ డాకర్ అసెంబ్లీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఉంది, బట్ ఏంటంటే ఇది అప్డేట్ అవడానికి కొంత టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈసీఆర్ లోకి వెళ్తే ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇట్స్ రన్నింగ్ రైట్. సో టాస్క్ లోకి వెళ్ళి చూడండి, ఇట్స్ రన్నింగ్ రైట్. క్లియర్ గా ఇక్కడ మనకి స్టేటస్ రన్నింగ్ అని కనపడుతుంది. సో అది మనకి క్లస్టర్ లో అప్డేట్ అవడానికి ఇది టేక్ సమ్ టైం. గాట్ ఇట్. ఇది ఈ రోజు మీరు చేయాల్సిన కాన్సెప్ట్. సో దీంతో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెక్స్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎజ్యూర్ ప్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఎజ్యూర్ డాష్ బోర్డ్ మీకు ఎలాగ ఉంటుందమ్మా, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. సో ఇట్స్ లుక్ లైక్, సో ఇది మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ సంబంధించిన క్లౌడ్ పోర్టల్. అలాగే గూగుల్ కూడా ప్రీ అకౌంట్ చేసుకుంటే జీసీపీ కన్సోల్ లాగిన్, జీసీపీ డాష్ బోర్డ్ అనేది ఇలాగ ఉంటుంది. సో మీరు ఏడబ్ల్యూఎస్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో ఎజ్యూర్ కానీ జీసీపీ కానీ మీరు కంటిన్యూ చేస్తారంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఎజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ డెవాప్స్ అండ్ జీసీపీ కాబట్టి జీసీపీ అడ్మినిస్ట్రేషన్ డెవాప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే రిక్వైర్మెంట్ అలాగుందమ్మా మార్కెట్ లో, మల్టీ క్లౌడ్ టెక్నాలజీ అడుగుతుంది, మల్టీ క్లౌడ్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కూడా సో మనకి మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ ఎలాగున్నాయంటే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ జేడీలో, జాబ్ డిస్క్రిప్షన్ లో. ఆ 3 years కి అతను ఏమడుగుతున్నాడు, సో నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ 3 అడిగాడు. మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నారు ఫైన్, దాంతోపాటు అట్లీస్ట్ ఎజ్యూర్ అండ్ జీసీపీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ ట్రాక్ లోకి వచ్చాం కాబట్టి కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా మీకు ఏడబ్ల్యూఎస్ ఓపెనింగ్స్ ఉన్నా మీరు జాయిన్ అవుతారు, ఎజ్యూర్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, జీసీపీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. టెరాఫామ్ చెప్పాం, యాన్సిబుల్ చెప్పాం, మిగతా అన్ని చెప్పాం, పైథాన్ బేసిక్ చెప్పాం, బ్యాష్ స్క్రిప్ట్ చెప్పాం రైట్, ఇవన్నీ చెప్పాం. సో ఇలా అంటే మల్టీ రిక్వైర్మెంట్. సో ఇలా మనకి ఆర్గనైజేషన్స్ లో రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దానికోసం ఏం చేస్తా అంటే మనకి మల్టీ నాలెడ్జ్ అనేది, మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోవాలి.
ఓకే. సో మీకు ఇదే టైమింగ్స్‌లో కావాలనుకుంటే ఎజూర్ మీరు జాయిన్ అయితే ఎజూర్ కంటిన్యూ చేస్తాం. జీసీపీ కావాలంటే జీసీపీ కంటిన్యూ చేస్తాం. రైట్. సో రేపు సాటర్డే, సండే కాబట్టి 2 డేస్ మీరు ఈ ఏడబ్ల్యూఎస్ మీద మనం డిస్కస్ చేసుకున్న అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో మీకు ఎజూర్ డెవాప్స్ కూడా కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను. ఓకేమా? Yes, sir. యాహ్! ఎందుకంటే మనకి ఎట్టో ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి సో బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ సార్ మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. నాట్ ఏ ప్రాబ్లమ్. రైట్. సో నేర్చుకుంటాం సార్ అనుకుంటే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. 2 విధాలా. సో ఇప్పుడు వరకు ఫస్ట్ అయితే ఏడబ్ల్యూఎస్ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఏడబ్ల్యూఎస్ క్లియర్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాంగ్ విత్ సో క్రియేట్ వన్ ఎజూర్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే జీసీపీ ఫ్రీ అకౌంట్ సేమ్ ఏడబ్ల్యూఎస్ ఎలా క్రియేట్ చేశారో న్యూ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఎజూర్‌కి 1 మంత్ ఫ్రీ అకౌంట్, గూగుల్‌కేమో 3 మంత్స్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో ఉన్న క్లౌడ్ సర్వీసెస్ ఎలా కనిపించాలి ఏంటనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే. రైట్. క్లియర్ అమ్మా? Yes, sir. సో మీకు కొన్ని శాంపుల్ రెజ్యూమ్స్ కూడా మీకు వాట్సాప్‌లో పెడతాను. సో మీకు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్పండి. రైట్. సో ఐ విల్ షేర్ సమ్ శాంపుల్. అలాగే మీకు గ్లోబల్ సర్టిఫికేషన్స్ అమ్మా. ఏడబ్ల్యూఎస్ మీద గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్‌లో చెప్పాం కదా 3 టైప్స్ ఆఫ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో మనకి ఫౌండేషన్ లెవెల్ అలాగే మనకి ఎలాగుంటదంటే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏడబ్ల్యూఎస్ సంబంధించినయి నౌ సీ AWS global certifications. AWS. Yeah. ఇది సర్టిఫికేట్ చేసుకోవాలి మీరు. AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. రైట్. AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇది చేసుకుంటే మీకు ఈ రెజ్యూమ్‌లో పెట్టుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా యూజ్ అయిద్ది. సో మనకి రెజ్యూమ్స్ ఎలాగుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ రెజ్యూమ్ తీసుకుంటే ఇలా మీరు రెజ్యూమ్ ఒక మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎంత ఉందో అది పెట్టుకోవచ్చు. రైట్. సో ఐ హావ్ 2 ఇయర్స్ ఆఫ్ సాలిడ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ డెవలప్ ఇంజినియర్ యాజ్ ఎ ఫాస్ట్ లెర్నర్. ఈ సర్టిఫికేట్ లోగో ఇలా పెట్టేసుకుంటారు. రైట్. మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇలా పెట్టేసుకుంటారు. వీపీసీ, ఐఐఎం, రైట్. EC2 సెక్యూరిటీ గ్రూప్స్, AMI, S3 రైట్. ఇలా పెట్టేసుకుంటారు. మీ స్కిల్స్ మీకు ఏ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ తెలుసు, AWS తెలుసు, డేటాబేసెస్ ఇక్కడ ఒకటే డేటాబేస్ పెట్టడం MySQL. మీరు MySQL పెట్టుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్నది MS SQL పెట్టుకోవచ్చు. రైట్. PostgreSQL పెట్టుకోవచ్చు. రైట్. కంటైనరైజేషన్, డాకర్స్, కుబర్నెటిస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, CentOS, రెడ్ హాట్, ఉబుంటు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, రైట్. షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, రైట్. సో ఇలా ఈయనకుండే పెట్టుకున్నాడు. సో మీరు మనం చెప్పుకున్న స్కిల్స్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా రెజ్యూమ్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. రైట్. మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ మీరు ప్లాన్ చేసుకుంటే చేపిస్తాను మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ గైస్. ఓకే. అది కూడా మీరు రెజ్యూమ్‌లో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. క్లియర్? Yes, sir. ఓకే గైస్. సో ప్రాక్టీస్ చేయండి. రేపు ఎల్లుండి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు మండే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. యాహ్! థాంక్ యూ గైస్.